ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయి, ఎందుకంటే కన్ఫ్యూజింగ్ మాఫియాని లీగల్ చేసేస్తాం. అలా వదిలేలకు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. వాల్వేడిగా 2000 స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ఫస్ట్ తెలుగు ఫిలిం బాబు పీక్ స్టార్డమ్ చూసిన టైం. ఓవర్సీస్ లో సబ్ టైటిల్స్ తో రిలీజ్ అయిన ఫస్ట్ తెలుగు ఫిలిం హైదరాబాద్ లో 92 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతూ ఓసరవెల్లి రికార్డ్ ని బ్రేక్ చేసిన సినిమా. తమిళనాడులో 200 స్క్రీన్స్ లో రిలీజ్ అయిన ఫస్ట్ తెలుగు ఫిలిం కలెక్షన్సే కానీ సెంటర్స్ రికార్డ్స్ తగ్గిపోతున్న రోజుల్లో 350 సెంటర్స్ లో 50 డేస్ కంప్లీట్ చేసుకున్న సినిమా అదే బిజినెస్ మ్యాన్ ఫిలిం. ఓ పక్క ఇండస్ట్రీని షేక్ చేస్తున్న దూకుడు మూవీ రన్ అవుతున్నా కూడా కొద్ది రోజుల్లోనే రిలీజ్ అయ్యి ఫస్ట్ వీక్ రికార్డులో దూకుడుని బ్రేక్ చేసి సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సినిమా. పోకిరి సినిమాను మళ్లీ మహేష్ బాబు దారడానికి 5 ఏళ్లు పడితే ఆ దూకుడు వచ్చిన కొద్ది రోజుల్లోనే మరొకసారి పోకిరి సినిమాని క్రాస్ చేసిన సినిమా అండ్ ఆల్ టైమ్ టాప్ 5 హైయెస్ట్ గ్రాసెస్ లిస్ట్ లోకి వెళ్లిన సినిమా. ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి టాప్ 5 లో 2 సినిమాలు మహేష్ బాబువే. ఫస్ట్ వీక్ 25 కోట్ల షేర్ అందుకున్న 2 సినిమాలు ఉన్న వన్ అండ్ ఓన్లీ హీరోగా అప్పటికి చాలా రేర్ రికార్డ్ క్రియేట్ చేశారు మహేష్ బాబు. మరి ఎలాంటి మూవీ డే 1 to ఫుల్ రన్ ఎలా పర్ఫార్మ్ చేసిందో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 25th ఎపిసోడ్. ఇప్పటికే 24 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ అయి ఉంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళేందుకు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా డే 1 విషయానికి వస్తే 6/8 టెరిటరీస్ లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టి బాబు పీక్ టైమ్ అని ఎంతకన్నామో ప్రూవ్ చేసింది బిజినెస్ మ్యాన్ ఫిలిం. నైజంలో 2.26 కోట్ల షేర్తో 2 కోట్ల షేర్ ని నైజంలో డే 1 కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీగా రికార్డ్ పెట్టగా సీడెల్లో 1,15 లక్షల షేర్తో సాలిడ్ గా ఓపెన్ అయింది. బట్ అప్పటికి 2 కోట్ల షేర్తో ఊసరవెల్లి సీడెల్లో టాప్ లో ఉందని చెప్పొచ్చు. ఇక ఉత్తరాంధ్రలో 54 లక్షలు కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా ఈస్ట్ లో 54 లక్షలు, వెస్ట్ లో 51 లక్షలతో ఈ 2 చోట్ల కూడా ఆల్ టైమ్ రికార్డ్. ఇక గుంటూరులో 96 లక్షలు, కృష్ణలో 52 లక్షల షేర్తో కృష్ణలో ఆల్ టైమ్ రికార్డ్ అండ్ నెల్లూరులో 27 లక్షలు కలెక్ట్ చేయగా ఇక్కడ మగధీరా రికార్డ్ గా ఉండిపోయింది. అలా బిజినెస్ మ్యాన్ డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 6.75 కోట్లకి చేరుకోగా ఓసరవల్లి ఎప్పటికే 7.3 కోట్ల షేర్తో నెంబర్ 1 ఓపెనర్ గా కంటిన్యూ అవుతూ ఉండగా ఫస్ట్ వీక్ లో మాత్రం ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. నైజంలో ఫస్ట్ వీక్ 7.35 కోట్ల షేర్తో నెంబర్ 1 రికార్డ్, సీడెల్లో 4 కోట్ల పైన షేర్, ఉత్తరాంధ్ర 2.2 కోట్లు, ఈస్ట్ లో 2.2 కోట్లు, వెస్ట్ లో 1.7 కోట్లు, గుంటూరులో 2.8 కోట్లు, కృష్ణ 1.5 కోట్లు అండ్ నెల్లూరులో 92 లక్షలు కలెక్ట్ చేస్తూ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 23 కోట్లకి చేరుకోగా ఇది ఫస్ట్ వీక్ ఆల్ టైమ్ రికార్డ్. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో మరో 2 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫస్ట్ వీక్ కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 26 కోట్లు దాటింది. అలా ఫస్ట్ వీక్ రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. అప్పటికే ఫస్ట్ వీక్ 2 సార్లు 25 కోట్ల షేర్ మార్క్ దాటిన ఓన్లీ హీరోగా మహేష్ బాబుపై రికార్డ్ వచ్చింది. ఇక 2 వీక్స్ కి గాను 30 కోట్లు, 3 వీక్స్ కి గాను 33 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 50 డేస్ వరకు ఎక్సలెంట్ గా ఆడగా తర్వాత బాగా స్లో అయింది. పోకిరి దూకుడు లాంగ్ రన్ లో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తే ఆ రన్ ని మాత్రం బిజినెస్ మ్యాన్ అందుకోలేకపోయింది. అందుకే 40 కోట్ల బెంచ్ మార్క్ కూడా అందుకోలేకపోయింది ఈ సినిమా. సో ఫైనల్ రన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నైజంలో 11.55 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా మగధీర అప్పటికి 22 కోట్ల షేర్తో టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. అండ్ దూకుడు 15 కోట్ల షేర్తో సెకండ్ ప్లేస్ లో ఉండగా బిజినెస్ మ్యాన్, పోకిరి, దూకుడు ఇలా 3 సినిమాలతో నైజంలో 10 కోట్ల షేర్ ని 3 సార్లు అందుకున్న ఓన్లీ హీరోగా మహేష్ బాబు గారిపై అప్పటికి రికార్డు వచ్చింది. ఇక సీడెల్లో 6 కోట్లు, ఉత్తరాంధ్ర 3.4 కోట్లు, ఈస్ట్ లో 3 కోట్లు, వెస్ట్ లో 2.3 కోట్లు, గుంటూరులో 3.7 కోట్లు, కృష్ణలో 2.2 కోట్లు అండ్ నెల్లూరులో 1.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో తెలుగు స్టేట్స్ లో షేర్ 33.5 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 55 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.25 కోట్ల షేర్, ఓవర్సీస్ లో 3.2 కోట్ల షేర్ అండ్ 6 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన బిజినెస్ మ్యాన్ ఫిలిం ఫైనల్ రన్ లో టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 39 కోట్లకి చేరుకోగా వాల్వేడ్ గ్రాస్ 70 కోట్లు టచ్ చేసింది. మూవీ వాల్వేడ్ ఎస్టిమేషన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 38 కోట్ల రేంజ్ లో ఉండడంతో కోటికి పైగా ప్రాఫిట్ తో జస్ట్ హిట్ మాత్రమే అనిపించుకుంది. బట్ ఈ మూవీ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి అండ్ చాలా మందికి ఇప్పటికీ కూడా ఆల్ టైమ్ ఫేవరెట్. నేను ఈ మూవీని థియేటర్లోనే చూసా. ఫస్ట్ టైం బీభత్సంగా నచ్చింది, తర్వాత రిపీట్స్ లో కూడా మంచిగా అనిపించింది. బట్ ఇప్పుడు మాత్రం సోసోగానే అనిపిస్తుంది. మరి మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది బిజినెస్ మ్యాన్ ఫైనల్ రన్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కాల్లో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.